4 లక్షలు ఖర్చు పెట్టినా 4 లక్షలే కదనా 4 లక్షలు ఖర్చు పెట్టినా మనకి ఇక్కడ వాటర్ అనేది మనకు సఫిషియెంట్గా రాలేదు. నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏందనేది సో ఇక్కడ సార్ దగ్గర నుంచే తెలుసుకుందాము. సో ఒకసారి వినండి సార్. ఇది ఎన్ని అడుగులు వేశారు? 815 అడుగులు. 815 అడుగులు వేశారు. వాటర్ ఎన్ని వచ్చాయి? 90లో వాటర్ తగిలింది. అదే వాటర్ మనకి ఒక 1 అవర్ వస్తుంది రోజుకి. రావట్లేదు. మళ్ళీ ఏం చేశారు? దీనికి ఫస్ట్ ఎంత హెచ్పి మోటార్ వేశారు? 1 HP మోటార్ వేసిన. 1 HP మోటార్ వేశారు. ఏది సింగిల్ ఫేస్ కరెంట్ ఉందని వేశారు. అవును. సో అప్పుడు 1 HP మోటార్ వేస్తే వాటర్ దీనికి అందుకోలేదు. మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ 3 ఫేస్ మీటర్ తీసుకొని మళ్ళీ 3 HP మోటార్ వేశారు. 3 HP మోటార్ వేస్తే మనకు 1 గంట ఫుల్గా వస్తుందంట, మళ్ళీ ఆగిపోయిందంట. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని రీడెప్త్ చేయాలన్నా ఇప్పుడు మళ్ళీ ఆ 3 ఫేస్ మోటార్ అనేది 3 HP మోటార్ అనేది కూడా మనకు వర్కౌట్ కాదు. మళ్ళీ 5 HP మోటార్ తీసుకోవాలంటే ఇది ఓవరాల్గా ఇక్కడ వర్కౌట్ అనేది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూసేదానికి ఇక్కడ సర్వే చేసేదానికి ఈ స్లాబ్ అడ్డం వస్తుంది. మనం ఇక్కడ సర్వే చేసేదానికి ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడ సంప్ ఉంది. మళ్ళీ ఆ లాస్ట్కి వెళ్ళాం. సో మేము ఫస్ట్ ఒక డొమెస్టిక్ పాయింట్కి ఒక ఇంటికి మనం సర్వే చేసుకునేటప్పటికి మనము 1కి 2 సార్లు ఆచి చూసి సో మనము జియాలిస్ని సంప్రదించి మనం బోర్ పాయింట్ వేయించుకుంటే ఇలా మనము నష్టపోకుండా ఉంటాం. ఇన్ కేస్ డబ్బులు పెట్టినా కూడా ఇక్కడ రీడెప్ చేస్తే దీన్ని ఎంతో కొంత చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మళ్ళీ కొత్త మోటార్ కొనాలి, అంతేనా? ఇక్కడ మళ్ళీ కొత్త మోటార్ కొనాలి, దీన్ని మళ్ళీ డెప్త్ వేయాలి, ఇక్కడ స్లాబ్ చూస్తే దీన్ని పగలగొట్టాలి. సో మొత్తం ఇవన్నీ చేసి చాలా రాదాంతం అనేది ఉంటుంది. సో అనవసరమైన ఖర్చు. ఇది ఒక 4 లక్షలు, రేపు మళ్ళీ ఇంకొక బోర్ వేసినా అదొక 4 లక్షలు, దగ్గర 8 లక్షలు ఖర్చు వస్తుంది. సో దయచేసి మీరు ఒక డొమెస్టిక్ పాయింట్లకు బోర్ పాయింట్ వేసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని మీ దగ్గరలో ఉన్న జియాలిస్టులు కానీ లేదా సైంటిఫిక్ మెథడ్ ద్వారా సర్వే చేయించుకొని పాయింట్ వేసుకుంటే బోర్ అనేది ఇలా మనం డబ్బులు అనేది నష్టపోకుండా ఉంటామండి. రైట్ అండి, థ్యాంక్ యూ.